చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రకృతిలో అనేక రకాలైన పండ్లు ఉంటాయి. దక్షిణాసియాతో పాటు వియత్నాం, థాయిలాండ్ అలాగే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న గ్యాక్ ఫ్రూట్ గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. గ్యాక్ ఫ్రూట్, దీంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ ని, మల్బరీ గార్డెన్ ని, ఇంకా అనేక రకాలైన కూరగాయలు, పండ్ల మొక్కల్ని మనం చూడొచ్చు. నేను స్వరూప పొట్లపల్లి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ ప్రకృతిలో అనేక రకాలైన పండ్లు ఉంటాయి. దక్షిణాసియాతో పాటు వియత్నాం, థాయిలాండ్ అలాగే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న గ్యాక్ ఫ్రూట్ గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ మాత్రం పెద్దగా ఎవరికి ఆ ఫ్రూట్ గురించి తెలియదు. హైదరాబాద్ అనగానే కాంక్రీట్ జంగిల్ అనుకుంటాము. అలా ఓఆర్ఆర్ మీదుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమాంగూడలోని పద్మావతి గార్డెన్ కి మీరు వచ్చేసారు అంటే ఇక్కడ అనేక రకాలైన పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని చూడొచ్చు. ముఖ్యంగా పద్మావతి గార్డెన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గ్యాక్ ఫ్రూట్. దీంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ ని, మల్బరీ గార్డెన్ ని, ఇంకా అనేక రకాలైన కూరగాయలు, పండ్ల మొక్కల్ని మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇదే పద్మావతి గార్డెన్స్ ఓనర్ అయిన రైతు బుచ్చిరెడ్డి గారి ఇల్లు. 15 ఎకరాల్లో ఉన్న బుచ్చిరెడ్డి గారి ఫామ్ హౌస్ టూర్ చేస్తూ గ్యాక్ ఫ్రూట్ గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం రండి. అనంతపురం అయినా, అనకాపల్లి అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా సరే రైతు ఇల్లు అంటే ఒకేలా ఉంటుంది. ఇదిగోండి, బుచ్చిరెడ్డి గారి ఇంట్లోకి రాగానే ఇక్కడ చెంగున నడుచుకుంటూ పరిగెత్తుతూ ఉండే చక్కటి ఆస్ట్రేలియన్ గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన అనేక రకాలైన వాహనాలు, పనిముట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా లోపలికి వెళ్ళాము అంటే బుచ్చిరెడ్డి గారికి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడే ఉన్నారు రైతు బుచ్చిరెడ్డి గారు. నమస్తే బుచ్చిరెడ్డి గారు, ఎలా ఉన్నారండి? డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసినట్టున్నారు. అవునండి. ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తూ ఉంటారు? ఇది వారానికి 10 రోజులకు కటింగ్ వస్తుంటది. మామూలుగా రెగ్యులర్ ఉంటది. మామూలుగా మీరు ఎక్కడో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనో, లేదు అంటే రోడ్ల పక్కన కూడా ఈ మధ్య చాలా డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు. షాపుల్లో చూస్తూ ఉంటారు కదా డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్ గా కొని ఇదిగోండి లోడింగ్ చేస్తున్నారు. ఇదే వెహికల్లో తీసుకెళ్లి సిటీకి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారనమాట. మీ ఇల్లు చాలా బాగుందండి, ఫామ్ హౌస్. చూపిస్తారా ఒకసారి? ఇది మా ఇల్లు. ఇది మేము పూర్వం నుంచి అంటానంటే ఒక 25 సంవత్సరాల కింద కట్టుకున్నాం ఇల్లును కట్టుకొని మా పిల్లలు, మేము అందరం ఇక్కడికి వెళ్ళి స్కూల్కి పోవడం కానీ, వాళ్ళ కాలేజీలకు పోవడం కానీ ఇక్కడికి వెళ్ళి జరిగేది. అంటే ఊర్లో ఆల్రెడీ ఇల్లు ఉంది మాకు. అంటే ఆ ఇల్లు కట్టాలనుకొని ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం మళ్ళీ. అసలు ఇంత 15 ఎకరాల మధ్యలో ఇల్లు ఎంత ప్రశాంతంగా బాగుంటుంది కదండి. బాగుంటుంది. మా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఇక్కడే పెద్దగా అయ్యారు. ఇక్కడ నుంచే మళ్ళీ మేము సిటీలో ఇప్పుడు వచ్చి చెంపపేటలో ఉంటాం. అట్లా అక్కడ ఆస్ట్రేలియా బ్రీడ్ అది గొర్రెలు. మా పెద్ద బాబుకు బాగా ఇష్టం కాబట్టి ఆయన తీసుకొచ్చి అంటుంది పెంచాలి అంటని చెప్పి మనకు ఆస్ట్రేలియాకి వెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతారు. ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు కానీ మా బాబు తీసుకొచ్చి, చిన్న పిల్లలు అప్పుడు పాలు మర్చినవి, ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలల సంది మంచిగా పెద్దగా అయినాయి. ఇప్పుడు ఒక 10-12 కిలోలు ఒకటి అన్నట్టుగా అట్లా అయినాయి. అంటే మేము కటింగ్ కోసం కాదు, అవి 2 మేలు 2 ఫీమేల్. అవి అంటే పిల్లలు కావాలి అంటే సంతానం కావాలి అనే ఉద్దేశంతో
మేము తీసుకొచ్చి పెంచుతున్నాం. అంటే ఒక్క గొర్రె పిల్ల 10,000 రూపాయలు పడిందా? 10,000 రూపాయలు చిన్న పిల్ల ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. వాటి పాలల్లో ఔషధ గుణాలు ఉంటాయండి? ఔషధ గుణాలు ఉంటాయని అన్నారు. అట్లా మాకు అంత తెలియదు కానీ మా బాబు దాని గురించి మొత్తం తెలుసుకొని చెప్పేయడం జరిగింది. మాంసం కోసం కాదు, వీటిని ఇంకా వృద్ధి చేయాలి, ఇంకా పెంచడానికి, వృద్ధి చేయడం కోసం అట్లా అంతే, పెంచడం కోసమే అట్లా. ఈ గొర్రెలు ఇక్కడే ఉంటాయండి? గొర్రెలు ఉంటాయండి ఇక్కడ ఈ జాలీలో ఉంటాయి. సాయంత్రం అందులో వేసి కొంచెం గడ్డి పెట్టి, గడ్డి దాన అంత పెడితే ఇదంతా పశువుల కొట్టమేమో కదా? పశువుల కొట్ట. యావండి దీనికి ఏదో ట్యాగ్ వేసారేంటి చెవికి? అది ఇన్సూరెన్స్ ట్యాగ్. అది ఆవుకి ఇన్సూరెన్స్? ఎందుకలా? కాస్ట్ ఎక్కువ కదా. ఎంత కాస్ట్ దీంది? అది 70,000 మేము తెచ్చినప్పుడు. 70,000. 70,000. అది తొలసూరు కాకుండా రెండో అవుతుంది అయితే దాని బిడ్డే అది ఇప్పుడు అక్కడ అరుస్తుంది కదా. ఈ ఆవు ప్రత్యేకతలు ఏంటండి? ఆవు అంటే ఇది సాయివాల్ ఆవు, కొంచెం బాగా దాని పాలు కూడా బాగా పిల్లలకు చాలా మంచిది అని. ఈ సాయివాల్ ఆవు గాని గిరి ఆవు పాలు గాని కొంచెం బాగా అది ఉంటాయి. ప్యాడ్ తక్కువ ఉంటది, ప్యాడ్ తక్కువ ఉండి పిల్లలకు బాగా హెల్తీగా ఉండటానికంట అని చెప్పి ఇది కూడా మేము ఇంటి పూర్తిగానే వాడుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చి ఈ టైంలో వచ్చి అది టైంకి 4 లీటర్లు ఇచ్చింది ఫస్ట్. అయితే ఇప్పుడు మళ్ళీ సుడితోటి ఉంది కాబట్టి 1 టైం ఇస్తుంది. ఆ 1 టైం వచ్చి 5 లీటర్ల పాలు ఇస్తుంది ఒక టైం. అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పాలు తీసిన. ఇంకొకటి ఏంటంటే దాని దగ్గర ఉన్న ప్రత్యేకత అంటే ఫస్ట్ ఎవరికైతే అది అలవాటు అవుతుందో అట్లా మెలుగుతుందో వాళ్ళతోటి అయితేనే ఇస్తుంది, ఇంకో కొత్త మనిషిని రానియదు దగ్గరికి. అట్లా ఏమంటారు దీన్ని? సాహివాల్ ఆవు. ఇప్పుడు నేను దగ్గరికి పోతే ఏమనదు. ఇప్పుడు ఇట్లా నేను ఇట్లా ఉంటా కదా, దానికి చాలా ఇష్టం ఇట్లా. ఇప్పుడు మీరు రానియదు, మీరు రావాలనుకొని చూసినా కూడా అసలు ప్రయత్నం చేసి నేను ఎక్కడన్నా దీని గురించి అసలు టూర్ పోవాలన్నా ఎడుకోవాలన్నా అన్ని బంద్ నాకు. అంటే ట్యాగ్ ఉంది కదా చెవికి, అంటే ఎవరైనా చోరీ చేసినా దొరికిపోయే ఛాన్స్ ఉంటుందా? దాని నెంబర్ ఉంటది. ఆ నెంబరు మీద నెంబరు ఆల్రెడీ ప్రతి పశువుల హాస్పిటల్లో గానీ వాళ్ళ గవర్నమెంట్ లెక్కలు ఉంటది. ఇది ఈ ట్యాగ్ దొరికిపోతుంది. ఆ ట్యాగ్ తోటి అంటే ఆ ట్యాగ్ దొరికిందంటే దొరికినట్టే. అంటే మీరు కొన్నప్పుడే ఆ ట్యాగ్ వేయించి తెచ్చేసుకున్నారు? కొన్నప్పుడే ఉంది. ఎక్కడ కొన్నారండి? ఇది మేము కొట్టడం హైదరాబాద్ మలక్పేటలో కొన్నాము. అట్లా ఇది ఎంత మొదటి నుంచి కూడా మేము 87 నుంచి ఇంచుమించు 30-35 ఇయర్స్ నేను ద్రాక్ష తోటలు మొత్తం. ఈ 15 ఎకరాలు ఇక్కడ ద్రాక్ష ఉండే, మళ్ళీ బెంగళూరు హైవే కూడా ఉండే మాది ద్రాక్ష తోట. మొత్తం 30 ఎకరాలు ద్రాక్ష నేను 35 సంవత్సరాలు చేశాను. మరి ఇప్పుడు ఎందుకు అంత మార్చేశారు? ద్రాక్షల వచ్చి ఖర్చులు వెళ్ళట్లేదు, లేబరు షార్టేజ్, మనుషులు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటది దాంట్లో. ఎక్కడ చూసినా రైతులు కష్టాలు ఇబ్బందులు ఒకే రకంగా ఉంటాయి. కష్టం చాలా. ఇది ఇదంతా డ్రాగన్ అంటే నేను ఫస్ట్ పెట్టుకున్న తోట ఇది. 4 సంవత్సరాల కింద పెట్టాను ఈ తోట. అంటే 4 సంవత్సరాల కింద మెల్లమెల్లగా ద్రాక్ష తీసేసుకుంటూ లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా మొత్తం తీసేసినాం. లాస్ట్ ఇయర్ దాకా ఉంది ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంచుకుంటూ వచ్చినాం అట్లా. ఇది ఒక 140 మొక్కలు ఉంటాయి దీంట్లో. అంటే 140 వెరైటీలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు పండ్ల మొక్కలు అన్ని ఒక్కొక్క రకం అట్లా. అంటే పండ్లల్లో కూడా మామిడి ఉంది, మామిడిలో బెనిషాన్ ఒక 2 చెట్లు, ఇప్పుడు అట్లా ఒక్కొక్క రకంగా ఒక 2 చెట్లు అట్లా ఉన్నాయి అన్నట్టు. అట్లా అది వచ్చి నేరేడు. డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ కి రాత్రిపూట లైట్స్ కూడా పెడతారు కదా, మీ గార్డెన్ లో కూడా ఉన్నాయి? ఉన్నాయి మేడం. అటు కనిపించేటివి అవే. ఇప్పుడు అట్లా లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అక్కడ లైట్లు ఉన్నాయి. ఒక 600 బల్బ్స్ ఫిట్టింగ్ చేసాం మేము. చీకటి పడితే వెలుగుతాయా అండి? అంటే చీకటి అంటే 6-6:30కి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ 5 o'clock మళ్ళీ మార్నింగ్ 5 కు బంద్ అయిపోతాయి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ కి ఖచ్చితంగా రాత్రిపూట లైట్స్ అంటే ఇప్పుడు ఈ టైం నుంచి ఇప్పుడు ఇది వచ్చి నీకు అక్టోబర్ 17th 18th అది ఎలా అట్లా అనుకుంటే ఇప్పుడు నీకు డే టైం తగ్గుతుంది. చలికాలం కాబట్టి డే టైం తగ్గుతుంటది. లైట్లతోటి డే టైం పెంచడానికి అంటే ఆ చెట్టుకు కావాల్సింది ఏంటంటే వెలుతురు ఉండాలి. వెలుతురు ఉంటే నీ ఖాతా ఎప్పటికీ కాస్తుంటది అది, అంతే. ఇక అట్లా ఈ మధ్యన గ్యాస్ తప్ప గోబర్ గ్యాస్ అనేది ఎవరు వాడతలేరు. ఒకప్పుడు చాలా ఏళ్ల కింద ఒక 15-20 ఏళ్ల కింద మొత్తం గోబర్ గ్యాస్లు అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండే. ఆ స్కీమ్ ప్రకారంగా ప్రతి ఊర్లో వాడేది. ఇప్పుడు మాకు పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పశువుల పేడను వృధా పోకుండా ఆ పశువుల పేడ వేసి గోబర్ గ్యాస్ తీసుకుంటాం. ఆ గ్యాస్ ఈ పైప్ వచ్చి గ్యాస్ పైప్ ఇది. ఈ పైపు ఇప్పుడు అది గోబర్ గ్యాస్. ఇంతకుముందు నిజమే రైతుల ఇళ్లలో ఉండేదండి. అవును ఉండేది. ఇప్పుడు పట్టించుకుంటలేదు కానీ మేము మాత్రం ఇప్పటికి కూడా గ్యాస్ పొయ్యి మీదనే ఈ గ్యాస్ గోబర్ గ్యాస్ మీదనే వండుతున్నాం వంటలు.
వంట గాని ఏదైనా మాకు సరిపోని వస్తుంది. అంటే మంచిగా అన్నం గాని కూర గాని ఏది వండుకున్నా కూడా మాకు ఆ గోబర్ గ్యాస్ అనేది సరిపోతుంది. బుచ్చిరెడ్డి గారు ఇదంతా నేరేడు తోట అండి? అవును మేడం, ఇది నేరేడు తోట. వీటి నుంచి వచ్చే కాయలు నమ్ముతారా? అమ్ముతాం కదా, అమ్ముతాం. బాగా మాకు ఇక్కడ రెగ్యులర్ గా ఈడపోతాయి దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యవసాయం అంతా కెమికల్స్ రసాయనాల మీదే నడుస్తుంది కదా, పురుగుల మందులు కొడుతున్నారు. మరి మీరు ఎలా వాడుతూ ఉంటారు? లేదండి, పురుగుల మందు లేదు, మేము ఏది కూడా అసలు ఇప్పటి వరకు వాడింది లేదు. మొత్తం టోటల్ ఆర్గానిక్ అని. వేస్తే పేడ అంతే, పశువుల పేడ, దాన్ని కొంచెం మురుగబెట్టి ఆ డ్రమ్ములలో మురుగబెట్టి పోయడం, అట్లా పశువుల పేడతోటే నడిపిస్తున్నాం. ఆర్గానిక్, టోటల్ ఆర్గానిక్ అన్నట్టుగానే. మిమ్మల్ని నన్ను పద్మావతి గార్డెన్స్ కి రప్పించింది ఇదిగోండి ఈ గ్యాక్ ఫ్రూటే. ఎంత చక్కగా ఉందో చూడండి, రెడ్ కలర్ లో. దీనికి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి నేను చెప్తాను. క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉంటుంది ఈ గ్యాక్ ఫ్రూట్. లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఈ ఫ్రూట్ నిరోధిస్తుంది. అలాగే కంటి చూపు పెరిగేలా చేస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మానికి జుట్టుకు కూడా ఎంతో మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరానికి శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది ఈ గ్యాక్ ఫ్రూట్. మొత్తానికి మన దగ్గర అయితే గ్యాక్ ఫ్రూట్ ని ఎక్కడా పండించట్లేదు. ఇదిగోండి బుచ్చిరెడ్డి గారే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక ఎకరంలో అయితే పండిస్తూ ఉన్నారు. బుచ్చిరెడ్డి గారు, అసలు గ్యాక్ ఫ్రూట్ వేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఆలోచన రావడం అనేది యూట్యూబ్ లో చూసిన తర్వాత. యూట్యూబ్ లో చూస్తే దీంట్లో మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయి కదా, ఇన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ మనం ఎందుకు చూడకూడదు అని. అంటే నేను పండియాలనే ఆలోచనతోటి ముందు ఫ్రూట్ తెప్పించుకొని చూడాలనే ఉద్దేశంతో నేను ఫ్రూట్ గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నేను మొదలు అమెజాన్ వాళ్ళను వాళ్ళ వెబ్సైట్ లో చూసినప్పుడు ఈ ఫ్రూట్ వచ్చి వాళ్ళ దగ్గర నాకు అవైలబుల్ గా ఇప్పుడు లేదు కానీ మేము ఇవ్వగలుగుతాము అన్నారు. అప్పుడు 1200 రూపాయలకు ఫ్రూట్, కిలో వచ్చి 1200 కిలో లెక్కన 4 కిలోలకు నేను 4800 రూపాయలు వాళ్ళకు పే చేశాను. పే చేసిన తర్వాత నాకు వాళ్ళ దగ్గర ఫ్రూట్ అవైలబుల్ గా లేదు కానీ డబ్బులు తీసేసుకున్నాను. డబ్బులు తీసేసుకొని 2 నెలల తర్వాత ఫ్రూట్ ఇచ్చారు వాళ్ళు. ఫ్రూట్ మాత్రం తెచ్చిన తర్వాత వాడినాం, అంటే జ్యూస్ చేసుకున్నాం. అంటే వాడడం ఎందుకు అంటానంటే, మా బావమరిదికి చిన్న క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ కోసం అంటని చెప్పి తెప్పియడం జరిగింది, అతని కోసమే తెప్పియడం జరిగింది. నేను తెప్పించి అతనికి మళ్ళీ ప్లస్ వేరే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ కూడా వేరే వాళ్ళకి కూడా ఉంటే వాళ్ళకు కూడా ఫ్రూట్ ఇచ్చి జ్యూస్ ఈ రకంగా చేసుకోవాలంటని చెప్పి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగిరు. చాలా మంచిగా అనిపించింది, మంచి రిజల్ట్స్ వచ్చినాయి దాంతో. టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ అంటే కొంచెం అంటే తీసుకునేది దాన్ని చప్పగా ఉంటది, మామూలుగా ఇటు కాకుండా ఉంటది అంతవరకే. అంతే, మెడిసినల్ వాల్యూస్ కాబట్టి జ్యూస్ తాగాల అట్లా అంతే. ఫస్ట్ నేను ఈ మొక్కలు తీసుకొచ్చినప్పుడు ఇది మామిడిగుంది అనే విలేజ్, ఇది పోలవరం దగ్గర. పోలవరంలో మామిడిగుంది విలేజ్ లో అతను ఒక 20 మొక్కలు 30 మొక్కలు ఎన్నో ఉన్నాయి అతని దగ్గర. అతను పరిచయం అయ్యిండు నాకు తర్వాత యూట్యూబ్ లో చూసుకున్న తర్వాత అతను పరిచయం అయ్యిండు. అతను పరిచయం అయిన తర్వాత నేను అతనికి ఫోన్ చేసి మొక్కల గురించి చాలా సార్లు ఇంచుమించు ఒక 6 నెలలు అతన్ని ఇబ్బంది పెట్టిన. అంటే అతను డైరెక్ట్ గా ఫార్మర్ కాదైనా, అతను తెచ్చి పెట్టిండు. ప్లస్ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఆయన జాబ్ హోల్డర్. నాకు టైం దొరకదన్నా మీతో మాట్లాడడానికి అంటాడు, ఆదివారం ఒక రోజే మాట్లాడతాడు అంతే, మిగతా రోజులలో మాట్లాడాడు. ఆదివారం కూడా ఆయన చర్చికి పోతాడు, మళ్ళీ చర్చికి పోతాడు. వెంకట్ అని చెప్పి మంచి అబ్బాయి అతను. తర్వాత నాకు మొక్కలు ఇస్తాను అంటానంటే, ఇప్పుడు నాకున్న వెహికల్ మీరు చూశారు కదా, ఆ ఎల్ఎక్స్ వెహికల్ ను 2 మనుషులను పురమాయించి పంపించాను. పంపిస్తే నేను 500 మొక్కలు అడిగింది ఆయనకు తెలియక. అంటే నేను అతను చెప్పింది చాలా దగ్గర పెట్టాలని, ఆ రకంగా కావాలంటని చెప్పి నేను బండి పంపిస్తే లేవన్నా అంటని చెప్పి 210 మొక్కలు ఇచ్చిండు. ఆ 210 మొక్కలు కూడా నేను ఫిబ్రవరిలో మొక్కలు పెడితే వచ్చేది ఎండాకాలం కాబట్టి అందులో కొన్ని తట్టుకోక కొన్ని చనిపోయినాయి. కొన్ని అంటే ఇంచుమించు 65-70 చెట్లు చనిపోయినాయి నా దగ్గర. ఆ మిగతా చెట్లే ఇప్పుడు ఉన్నాయి చెట్లు మిగతా, అదే ఎక్కువ అయిపోయింది పందిరికి. అసలు దీన్ని ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నారా మీరు? అంటే మాకు మొదటి నుంచి మొక్క పెంచడం అనేది తెలుసు, ఎందుకంటే నేను ముందు నుంచి ద్రాక్ష రైతును కాబట్టి, నేను మొదటి నుంచి ఫార్మర్నే కాబట్టి ఏంది చెట్టు ఎట్లా పెంచాలి ఏంది అనేది అట్లా. అంటే ఇప్పుడు నేను పెంచిన అంటని చెప్పి అందరికి ఇంత తొందరగా ఇంత కాకపోవచ్చు, చెయ్యి తీరంటారు కూడా. అది కూడా ఇంకొకటి ఏంటంటే పొలం కూడా 30 సంవత్సరాలు ద్రాక్ష పండించిన పొలం ఇది. కానీ దాంట్లో మేము ఎరువులు అవన్నీ వేసినవి ఉంటాయి కదా. ఇప్పుడు దీని గురించి నేను ప్రత్యేకంగా కొత్తగా ఎరువు వేసింది ఏమీ లేదు. ఇలా ఎందుకు కట్టారంటే కవర్స్? దీనికి ఫ్రూట్ ఫ్లై అని వస్తుంది, ఇప్పుడు జామల మామిళ్ళ అన్నిట్లలో వస్తుంది కదా, దాంట్లో వచ్చినట్టు దీనికి కూడా వస్తుంది. కాబట్టి దాన్ని రక్షించనీకే
చిన్న పిందెగా ఉన్న టైంలో ఈ కవర్ తొలగిచ్చేస్తాం. అంటే పురుగు ఆ పురుగు రాకుండా ఇది ఒత్తుకపోయింది కానీ పురుగు కొట్టలేదు. ఇది కట్టడం వల్ల ఆ పురుగు పడదు. పురుగు కొట్టి దీంట్లో పురుగులు జమై పురుగు వస్తుంది. ఆ పురుగు రాకూడదు అనుకుంటే కవర్ కట్టాలి. ఈ ఒక్క కవర్ వచ్చి 15 రూపాయలు. ఈ కవర్ వచ్చి 15 రూపాయలు. అట్లా 15 రూపాయలు కదా అని చెప్పి ఇది జాలి తీసుకొచ్చి మేము ఇంట్లోకి తయారు చేసి కుట్టిపించినాం. ఇంట్లోనే కుట్టినాం కాబట్టి తక్కువలో పడ్డాయి మాకు అట్లా. అయితే ఇంతకీ మీరు కేజీ ఎంత అమ్ముతున్నారు ఈ గ్యాక్ ఫ్రూట్ ని? మేమైతే 500కి ఇస్తున్నాం మేడం. సూపర్ మార్కెట్లలో తక్కువ కూడా ఇస్తున్నాం. కానీ మీరు కొన్నప్పుడు 1200. మేము కొన్నప్పుడు 1200. ఇప్పుడు కూడా బయట అదే రేట్ ఉంది. ఇప్పుడు కూడా నువ్వు తెలియకుండా పోయి నువ్వు బుక్ చేసుకోవాలి అనుకోని మీరు ఏదన్నా వెబ్సైట్లలో చూస్తే మీరు బయటికి వెళ్ళి ఫ్రూట్ కావాలి అంటే ఇది వచ్చి వియత్నాం దిగింది. ఈ ఫ్రూట్ వచ్చి ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అనుకుంటే అదే రేటు చెప్తారు వాళ్ళు. కాకపోతే మనం 500 కన్నా పెట్టినాం ప్రైస్. కొంచెం గార్డెన్ కాడికి వచ్చిన వాళ్ళకు 100 రూపాయలు తక్కువ ఇవ్వడము అట్లా అంటే ఏదో నడుస్తుంది అట్లా. ఇదేంటండి ఇది ఫ్రూట్ ఫ్లై అనేది రాకుండా దీంట్లో ఒక టాబ్లెట్ పెడతాం మేము. ఇందులో ఒక టాబ్లెట్ ఉంటది. ఈ టాబ్లెట్ ద్వారా ఈ ఫ్రూట్ ఫ్లై పురుగులు వచ్చి ఇందులో పడతాయి. ఏదో పడ్డది అందులో ఆల్రెడీ ఏదో ఉంది. వేరే కూడా ఉంది. ఏదో ఎలకన ఏదో పోయింది. మొక్కలు వేస్తే సరిపోదు, వాటిని ఎట్లా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించాలి తెలియాలి. పడి మళ్ళీ బయటకు వెళ్ళడానికి రాదు కదా. ఒకసారి లోపలికి పోయిందంటే బయటకు వెళ్ళడానికి రాదు. బుచ్చిరెడ్డి గారు, గ్యాక్ ఫ్రూట్ ఏంటి మనకి పెద్దగా మార్కెట్ లో కనిపించట్లేదు అంటే రైతులు ఎక్కువ పండించట్లేదు కదా, తెలియట్లేదు కూడా జనానికి. చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్. చాలా అంటే దీంట్లో లైకోఫిన్ వచ్చి బీటో క్యారటిన్ అంటే కంటికి. ఈ లైకోఫిన్ అనేది ఈ క్యాన్సర్ పేషెంట్లకు క్యాన్సర్ కణాలను చంపే గుణం దీంట్లో ఉంది. ఈ లైకోఫిన్ అనే దానికి. లైకోఫిన్ కూడా చాలా అంటే ఒక టమాటాలో ఉండే టమాటా 1 కిలోల 4 నుంచి 5% లైకోఫిన్ ఉంటుంది. దీంట్లో 80% ఎక్కువ ఉంటుంది అదే కిలో గ్యాక్ ఫ్రూట్ లా. అంటే నేను చెప్పడం కూడా ఏంటంటే ఆల్రెడీ నేను ల్యాబ్ లో టెస్టింగ్ చేయించాను కొంపెల్లిలో మొన్న. ఈ రీసెంట్లీగా 1 మంత్ బిఫోర్ నేను ల్యాబ్ లో టెస్టింగ్ చేయించాను. టెస్టింగ్ రిపోర్ట్ తో సహా ఉంది మా దగ్గర. గ్యాక్ ఫ్రూట్ అంటున్నాం కదా అని దీన్ని ఫ్రూట్ గానే తినొచ్చు అనుకోవద్దు. దీన్ని కూరగా కూడా వండుకొని తినొచ్చు. కొన్ని దేశాల్లో దీన్ని కూరగా వంటకంగా కూడా వాడుకుంటూ ఉంటారు. అలాగే నాన్ వెజ్ కూరల్లో కూడా కలుపుకొని వాడుకుంటారంట. గ్యాక్ ఫ్రూట్ అంటున్నాం కదా అని ఫ్రూట్ అనుకోవద్దు, ఇది కూరగాయ కూడా. అయితే ఈ ఫ్రూట్ 4 రకాలుగా రూపాంతరం చెందుతుంది. ముందుగా పచ్చికాయగా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. అంటే బోడ కాకరకాయ హైబ్రిడ్ మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్దగా ఉంటాయి, ముళ్ళతో ఇలాగే ఉంటుంది. పచ్చిక ఉన్నప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆ తర్వాత ఇది దోరగా అవుతున్నప్పుడు చూసారా ఎల్లో కలర్ లో ఉంది. మాగిన తర్వాత అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ చూసారా ఆరెంజ్ కలర్ లో. పూర్తిగా పండిన తర్వాత గ్యాక్ ఫ్రూట్ ఇదిగోండి అబ్బా రెడ్ కలర్ లో ఎలా ఉందో చూడండి. బుచ్చిబాబు గారు చూడాలనిపిస్తుందండి ఎలా ఉందో. కట్ చేద్దామా? ఇది బాగా మెత్తగా కూడా ఉంది, అంటే పండితే మెత్తగా అవుతుంది అనమాట. అవును, ఏంటంటే ఎక్కడ చూసినా గానీ ఇన్ని పండిపోయినాయి ఉన్నాయి, మరి కోయట్లేదా? అంటే ఇది మధ్యన ఇప్పుడు రోజు రెగ్యులర్ గా వెళ్ళిపోయేది. ఈ మధ్యన ఏంటంటే దసరా దీపావళి రావడం తోటి హైదరాబాద్ లో ఉండేటోళ్ళంతా ఊర్లలోకి పోవడం వల్ల కొంచెం మాకు ఎక్కువ వచ్చే గిరాకులు హైదరాబాద్ నుంచే. ఇక వాళ్ళకి కొంచెం ఫెస్టివల్స్ ఉండడం కొంచెం దీని మీద మొగ్గు చూపట్లేదు. అట్లంతే పోతాయి, ఒకసారి పోతాయి, పోవని కాదు. అంటే మరి ఎన్ని రోజులు పండిన తర్వాత ఇవి నిల్వ ఉంటాయండి? పండిన తర్వాత వారం 10 రోజులు అట్లా ఉంటున్నాయి మేడం. 15 రోజుల దాకా కూడా ఉంటుంది. తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది. మామూలుగా కామన్ గా వదిలి పెడితే కూడా ఉంటుంది అట్లా. అంటే ఇది ఒక్కసారి మీకు కోసి చూపిస్తాను మేడం. అంటే జ్యూస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్లా తినడానికి టేస్ట్ ఉండదు, కానీ మీరు కట్ చేయొచ్చు. గ్యాక్ ఫ్రూట్ ఫారిన్ ఫ్రూట్ ఇది. ఇంకెవరైనా రైతులు పండిస్తున్నారా బుచ్చిరెడ్డి గారు? మీరు నల్గొండలో ఒక అతను వెంకట్ గౌడ్. ఇదిగోండి కాకరకాయ లోపల గింజలు పండితే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి. ఈ రెడ్ అనేది ఇది లైకోఫిన్. ఈ లైకోఫిన్ అనేది ఈ ఇత్తులతోటి ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో ఇది కరెక్ట్ గా లైకోఫిన్. ఇది బుచ్చిరెడ్డి గారు మళ్ళీ ఈ గింజలతో మనం మొక్క పెట్టుకోవచ్చా? ఎండబెట్టి గింజల్ని వేస్తే వస్తుందా? జర్మినేషన్ అంత కరెక్ట్ గా ఉండదు మేడం, చాలా టైం తీసుకుంటది. తీసుకున్నా కూడా కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలవయి, చాలా తక్కువ.
ఇందులో కూడా ఆడామగా చెట్లు ఉంటాయా? మేల్ ఫీమేల్ ఉంటది కాబట్టి కష్టం, మనం అంటు కట్టుకోవడమే కరెక్ట్. ఇది నాకు ఎందుకో ఇది పూర్తిగా బోడ కాకరకాయ జాత ఏంటి అనిపిస్తుంది. అంటే ఆ జాతి ఉండొచ్చు, అదే జాతి ఉండొచ్చు. ఎందుకంటే అందులో కూడా ఆడామగా ఉంటాయి. ఇదిగోండి గింజలు కూడా కాకరకాయ బోడ కాకరకాయ పండిన తర్వాత గింజలు కూడా ఇలాగే ఉంటాయి. అంటుతోనే ఎక్కువగా బోడ కాకరకాయ వస్తూ ఉంటుంది, గింజలతో రాదు. అదే అవును కదా. ఇదిగోండి ముళ్ళు ముళ్ళుగా వస్తుంది చెట్టు, కానీ తక్కువ జర్మినేషన్ తక్కువ ఉంటది. వచ్చిన చెట్టులో కూడా టేస్ట్ చేస్తానండి. చేయండి చేయొచ్చు. నిజంగా ఎలా ఉంటుందో. లోపల గూగమే తీసుకోవాలా. అదే పైన తొక్క కాకుండా గూగమే తీసుకోవాలా అంతే. ఫ్రూట్స్ కొనుక్కోవడమే కదా, తినడం కూడా రావాలి నిజంగా. అంతే కదా. కొంచెం చప్పగా అన్నట్టుగా ఉంటది అంతే, కానీ తినొచ్చు, అట్లేం లేదు. అంటే ఎట్లనో అన్నట్టుగా కాకుండా కొద్దిగా అట్లా అంతే. మళ్ళీ ఇందులో షుగర్ లాంటివి యాడ్ చేసుకుంటే మంచిదేమోనండి. కొంచెం షుగరు, తేనె, నిమ్మకాయ, తేనె నిమ్మకాయ లాంటివి. ఇప్పుడు ఈ ఒక్క కాయల 10 గ్లాసుల జ్యూస్ వస్తుంది, 10 పెద్ద గ్లాసులు. ఇది ఇప్పుడు ఈ ఒక్కటే కాయ కదా మనం కోసింది. ఇది ఒకవేళ జ్యూస్ చేసే అవకాశం ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మనం చేస్తలేం, కానీ జ్యూస్ చేస్తే 10 గ్లాసులు వస్తుంది. 10 గ్లాసులు కూడా పెద్ద 250 ml గ్లాసులు వస్తాయి. అంతంటే జ్యూస్ చేసినాక చాలా గాఢగా తయారైపోతుంది. ఇది చిక్కగా ఉంటది, ఇది బాగా చిక్కగా ఉండి ఇది చాలా అంటే చాలా వస్తుంది నీకు జ్యూస్. 10 మంది తాగొచ్చు ఒకటేసారి. అట్లా నీకు బయట వేరే జ్యూస్ తాగేదానికంటే కూడా ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. అట్లా క్యాన్సర్ అనే కాదు, అనేక రోగాలని మన తిండితోనే తగ్గించుకోవచ్చు. ఈ గ్యాక్ ఫ్రూట్ లో అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. చాలా మంది డాక్టర్స్ కూడా వీటిని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేటు కొంత అమెజాన్ లాంటి చోట అయితే ఎక్కువగా ఉన్నా మనం డైరెక్ట్ గా ఇలాంటి ఫార్మర్స్ దగ్గరికి వచ్చి కొనుక్కుంటే చాలా తక్కువ రేటే పడేలాగా ఉన్నాయి. వాటిని కొనుక్కొని రోజువారీ మీ ఆరోగ్యంలో, మీ డైట్ లో వీటిని గ్యాక్ ఫ్రూట్ లాంటి వాటిని ఉండేలా చూసుకోండి. అయితే ఇంతకీ బుచ్చిరెడ్డి గారు, ఇందులో ఆడా మగ చెట్లు ఉన్నాయి అన్నారు కదా, మరి ఏది కాయని పండుని ఇస్తుంది? ఆడా మగ చెట్ట? ఆడ చెట్టు ఇస్తుంది. మగ చెట్టు పువ్వును తీసుకోవాలి, మేల్ పువ్వును తీసుకొని ఫిమేల్ కు కలపాల. ఫిమేల్ కు 2 ఇటను ఇట్లా క్రాస్ చేసినప్పుడు అది పిందె సెట్ అయిపోతుంది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చా అండి దీన్ని? చిన్న మాత్రం పందిరి మాత్రం అవసరం, ఇంట్లో పెంచుకోవచ్చు. కానీ ఇట్లా ఈ తీగ జాతి కదా, ఇది తీగ వారటట్టు ఉండాలి. మామూలుగా సూర చెట్టు, దొండ చెట్టు అట్లా పెట్టుకుంటాం కదా, ఆ రకంగా పెట్టుకోవచ్చు. బాగుందండి. అయితే ఇంట్లో కూడా మనం బాల్కనీ లాంటి చోట, టెర్రస్ గార్డెన్స్ మీద కూడా ఈ గ్యాక్ ఫ్రూట్ ని మనం పెంచుకోవచ్చు. ఓ ఫారిన్ ఫ్రూట్ అనగానే దీన్ని పెంచడం కష్టం అని అనుకోవాల్సింది కూడా లేదు. మనకి తగినట్టుగా ఇంట్లో ఆర్గానిక్ సంబంధించినవి వీటికి ఇస్తూ ఉంటే కూడా సరిపోతుంది. చెట్టు బాగానే వచ్చేలాగా కనిపిస్తుంది. ఇంతకీ ఎలా అండి ఆడామగా వాటిని ఎలా కలిపితే మేల్ ఫ్లవర్ మేడం, ఇది మేల్, ఇంకొకటి ఫీమేల్ ఉంటుంది. అంటే ఈ మేల్ ను తీసుకొని మనము ఇప్పుడు ఈ మేల్ లో ఉండే పుప్పిడి ఇక్కడ ఉంటది. ఇది ఇక్కడ ఈ మధ్యన ఇది ఉంది కదా, ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇది ఒక్క మేల్ ఫ్లవర్ ను 3 ఫిమేల్లకు చేయొచ్చు. ఇది 3 భాగాలుగా ఉంటది. ఇట్లా ఈ 3 భాగాలుగా ఉంటది. ఈ 3 భాగాలను 3 ఫ్లవర్స్ కు, అంటే నీకు ఫిమేల్ కు వచ్చి వెనకాల పిందె ఉంటది. పిందె తోటి సేమ్ ఫ్లవర్ ఉంటది. దాన్ని ఇలా కనపాలి. మనకి ఇక్కడ దొరికితే బాగుంటది, కానీ ఇది టైం కాదు కాబట్టి దొరుకుతాయి. మార్నింగ్ అవర్స్ లో అయితే దొరుకుతాయి. అన్ని మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ. గుమ్మడి పువ్వు లాగా ఉందండి ఈ పువ్వు. అంటే ఇట్లా గుమ్మడి పువ్వు చిన్నగా ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, ఆ రకంగానే వస్తుంది. దానికి అదొక కవచం లాగా ఉంటది. నాకు గుర్తొస్తుంది అదే బోడ కాకరకాయ చెట్టు, కొంచెం ఇదిగోండి వాటికి వచ్చే మొగ్గలు అట్లే ఉంటది. అయితే ఆ జాతి లాగే ఉంటది. కరెక్టే. అయితే మొత్తానికి గ్యాక్ ఫ్రూట్ ని ఎలా పెంచుకోవాలి, వాటిని పాలినేషన్ లాంటివి ఎలా చేయాలి అనే టెక్నిక్స్ కూడా రైతైన బుచ్చిరెడ్డి గారు చెప్పారు. బుచ్చిరెడ్డి గారు ఎకరంలో గ్యాక్ ఫ్రూట్ వేశారు, కానీ ఖర్చు చూడబోతే చాలానే అయినట్టుందండి. అవును మేడం, ఖర్చు చాలానే అవుతుంది. ఎందుకు అంటానంటే నేనే కాదు ఎవరు పెట్టుకున్నా అవుతుంది. ఎందుకంటే ఈ కడీలు ఇప్పుడు ఒక్క కడి వచ్చి, ఇది రాతి కడి కాబట్టి 1500కు ఒక కడి ఉంటది. పోల్స్ అయితే పాతడం, ఇది ఫిట్టింగ్ చేయడానికే 1.5 లక్ష రూపాయలు వాళ్ళు చేసిన పన్నులు తీసుకున్నారు. అంటే మొత్తానికి ఈ వైరు వచ్చి ఇది టాటా వైరు, ఈ లోపల దీనికి తీగె, ఈ తీగెను ఇదంతా కలుపుకుంటే మీకు తీగకు కడీలకు నాకు ఈ వైరు కడీలు ప్లస్ సపోర్ట్లకు రాళ్ళు కావాలి. మళ్ళీ చిన్న ఈ గన్నెట్ రాళ్ళ అటువంటివి అట్లా కట్టి అంటికి వెయ్యాల. ఇవన్నిటి కలుపుకుంటే నాకు 6.5-7 లక్షల రూపాయలు దీనికి అయ్యింది. పనుల్లోకి వచ్చి 1,50,000. మొత్తం కలిపితే నాకు 6.5 అనుకుంటే 7-8 లక్షల రూపాయలు దీనికి ఖర్చు వచ్చింది.
ఒక ఎకరానికి ఒక ఎకరానికి అంటే ఫస్ట్ ఏడాది కాబట్టి ఇంత ఖర్చు అయింది, ఫస్ట్ ఏడాది వచ్చే ఏడాదికి అంత ఉండకపోవచ్చు. వచ్చే ఏడాదికి ఏముంటది అంటే మొక్కల మెయింటెనెన్స్ ఉంటది కాబట్టి పెద్దగా ఖర్చు రాదు. బుచ్చిరెడ్డి గారు, ఇప్పుడు ఈ పండ్లన్నీ కోసేసి వీటన్నిటిని అమ్మిన తర్వాత మళ్ళీ ఇవే చెట్లకి మళ్ళీ కాయలు వస్తాయా? వస్తాయి మేడం, వస్తాయి. కానీ అప్పుడు ఇదంతా సాఫ్ చేయాలి. ఏది ఈ ఆకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎండిపోయిన ఆకంతా తీసి పారేసి మళ్ళీ కొంచెం చెట్టును కొంచెం అంతా రిమూవ్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది. అయితే ఒక మొక్కని ఎన్నేళ్ల పాటు మనం ఉంచొచ్చండి? మొక్క ఇది దాన్ని జాతి చూస్తే మనకి, ఎందుకంటే నాకు కూడా దీని మీద అంత పెద్ద ఎక్కువ అనుభవం లేదు కాబట్టి ఇప్పుడున్న చెట్టును దాన్ని చూసుకుంటే చెట్టు ఉంటది, ఇది 5-10 ఏళ్ళు ఉంటది అనిపిస్తుంది అంటే మొక్క. ఎందుకంటే ఇది నాకు సంవత్సరం కాలేదు, దాని మొదలు ఒక్కసారి చూడండి మేడం, ఇది ఎంత లాభైంది. అసలు మొన్న నాకు ఈ మొక్కలు ఎవరైతే ఇచ్చారో, ఈ మొక్కలు ఇచ్చిన అతను పోలవరం నుంచి వచ్చాడు. ఇది వచ్చి ఇది చూసి, అన్న ఇది నీ దగ్గర ముందుందా, నేను ఇచ్చినాక పెట్టిన వాను అంటున్నాడు. ఆయనకే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మా పొలం వచ్చి అంతటా రాకపోవచ్చు ఇట్లా, అంటే నా పొలం వచ్చి ఒక 30 సంవత్సరాలు ద్రాక్ష చేశాను కాబట్టి ఆ బలం అదంతా దాంట్లో ఉంది. ఈ ఫ్రూట్ లో ఎంత బలం ఉందో ఈ మా పొలంలో కూడా అదే బలం అనేది ఉంది. నిజమేనండి. మనం ఒక ఫ్రూట్ తింటున్నాము అనుకోగానే సరిపోదు, ఎలాంటి నేలలో పండించారు, దానికి ఎలాంటి ఎరువులు వేశారు, ఎవరు పండించారు అనేది కూడా ముఖ్యమే. అదే ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ లో మనం ఎంత మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయంటని చెప్పి ఏ రకంగా చెప్తున్నాము. ఇప్పుడు నా పొలం వచ్చి కూడా అట్లా అటువంటి వాల్యూస్ ఆ పొలంలో ఉన్నాయి కాబట్టి ఈ మొక్క ఇంతలా కావడానికి కారణం ఇది ఇంత దృఢంగా. అంటే ఇది నేను ఫిబ్రవరిలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెట్టిన మొక్క అంటాను, ఎవరు అనుకోరు. నిజమే, నిజంగా ఫిబ్రవరిలో పెట్టిన మొక్క ఇంత లావు అయ్యింది ఇచ్చినతనే అన్నాడు ఆ మాట నన్ను. అంటే అన్న ఇది ముందు పెట్టినవా నువ్వు, నీ దగ్గర నా దగ్గరికి వెళ్ళి తెచ్చినయేనా ఇవి అంటని చెప్పి అతనే ఆశ్చర్యపోయాడు. అట్లా ఇంతకీ మరి మొక్కలు దొరుకుతాయండి మీ దగ్గర? ఇవేనా మొక్కలు ఉన్నాయి మేడం, మొక్కలు చేశాం కదా, ఇవి ఒక 5,000 మొక్కలు మేము అంటూ లేక అంటే మేలు ఫీమేల్ అలాగే చేసి పెట్టాము. ఇప్పుడు మేలుకి అలాగే ఇవ్వగలుగుతాం. ఇది ఫీమేల్, ఈ బెడ్ వచ్చి ఫీమేల్, అది వచ్చి మేలు. అంటే రెండు కొనుక్కోవాలి. అంటే ఇవి ఒక 4 కొనుక్కున్నప్పుడు అది 1 టన్ను ఉండాలి. బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. అయితే 1 ఎకరం గ్యాక్ ఫ్రూట్ పండించడానికి మీకు 8 లక్షలు ఖర్చు వచ్చింది. మామూలు రైతులకైతే కొంచెం కష్టమే కదా ఇంత పెట్టుబడి పెట్టడం. దీని గురించి కొంచెం ప్రభుత్వం కూడా ఏదన్నా దీనికి సమకూర్చి ఇందులో ఒక 50% సబ్సిడీ లాగా ఇస్తే రైతు కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటది అని నేను కోరుకుంటా. అట్లా కరెక్టే. మీరేంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా ప్రయోగాత్మకంగా చేశారు కాబట్టి మీకు సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉంది, కానీ అందరూ కూడా చేయలేరు కదా. అంటే పంట పండియాలని అందరికి ఉంటది, కానీ పెట్టుబడికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ రైతుకైనా ఆ రకంగా ప్రభుత్వం వారు సహకరిస్తే చాలా బాగుంటదని కోరుకుంటా. ఇవి సీజనల్ గా కాస్తాయా, లేదంటే ఇక ఒకదాని తర్వాత ఒకటి కాస్తూ పోతూనే ఉంటాయా కాయలు? కాస్తూ పోతుంటాయి. ఎట్లా అంటే సీజనల్ గా అనేది ఏమనిపిస్తలేదు. ఇప్పుడు నాకు ఫ్రూట్ స్టార్ట్ అయినప్పటి సంది రెగ్యులర్ గా పిందెలు చిన్నది పెద్దది అన్ని ఉన్నాయి మా దగ్గర. ఆ రకంగా ఉన్నాయి కాబట్టి తక్కువ వస్తుంటది. ఒకసారి తక్కువ, ఇప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు రోజు ఒక 10-20 పువ్వులు వస్తున్నాయి. ఆ 20 పువ్వులను పాలినేషన్ చేస్తారు. అంటే రోజు ఒక 20 చేస్తారు అంటే మనం రోజు కూడా కటింగ్ 20 ఉండాలి. అట్లా ఆ రకంగా ఉన్నట్టయితే నాకు చెట్టు మీద ఇంత ఫ్రూట్ కనిపించదు మనకు. కొంచెం ఏంటంటే దీంట్లో ఫ్రూట్ గురించి తెలిసిన వాళ్ళు కావాలి, తెలిసి ఉండి దీన్ని తీసుకొని ఇంట్లో కూడా ఆ ఓపిక ఉండాలి. జ్యూస్ చేసి తాగాలి కదా, ముక్కలుగైనా తినొచ్చు, ఆరోగ్య ప్రయోజనం కదా, మెడిసిన్స్ పిల్స్ అన్ని వేసుకోవడం కంటే. కానీ చాలా బాగుందండి. క్యాన్సర్ ని నిరోధించి అలాగే అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలున్న గ్యాక్ ఫ్రూట్ ఇప్పుడు మన హైదరాబాద్ లోనే దొరుకుతోంది. పెద్ద పెద్ద స్టోర్స్ లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. ఇలాంటి రైతుల దగ్గరకు వచ్చారంటే మీరు ఫ్రెష్ గా అసలు మీకు ఏ కాయ కావాలంటే ఆ కాయ బుచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు రైతులు దగ్గరుండి కోసిస్తారు. కానీ అద్భుతమైన ఫలాన్ని పండిస్తున్నారు. మీకోసం మీరు చూసుకోకుండా, కమర్షియల్ గా వెళ్లకుండా నలుగురికి ఆరోగ్యాన్ని పెంచాలి అనే ఒక మీ నిర్ణయం ఏదైతే ఉందో గొప్పదండి. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిరెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం.